ఇప్పుడే ప్రయత్నం చేస్తాను ఎవరి వాడరా జెండా వాళ్ళు పూజలన్నీ చేసేనా ఎవరు లేకిలని వాడుకో నేను లేకడం లేదు వెలిశాల పోరి దాదుకుంటానా రంగపురం పోరి దాదుకుంటా ఇక్కడ పిల్లలు రాస్తానా అందరిని ఎత్తుకొని తిరుగుతానా వారా నువ్వు ఓరి వారు పొద్దుగా 3 గంటలు నిన్ను కూడా ఎత్తుకుంటా బామ్మది వెలిశాల రాజా ఇంటికాడ ఇంకా గద్దరు కట్టుకున్నాడు బాబా
పేరు ఆపేగా, నా పేరు పోకేగా, ఉండేగా, నా పేరు గుండేగా, నా పేరే బుట్ట శ్రీకాంత్. ఇంటికాడ ఏం పేర్రా? ఇంటికాడ బుట్ట శ్రీకాంత్. దూడ శ్రీకాంత్. దూడ రారా? ఇక్కడ ఏం పేర్రా? మనిషి మనిషి బయట నా పేర్లో కాదురా. నా పేరు లెక్కన ఉన్నది. నేను నోట మంది ఉచ్చబోతా బామ్మది నేను కాదు పెళ్ళని గాడున్నది నేను నోట మాలుగులు ఉచ్చబోతా మాలుగలు ఎందుకు పోతావు? వేరే కాలంలో రోజు పోతేనా బామ్మది లేదు అయిపోయింది మొగోని ఎందుకు పరువు తీయాలి? మొగన్ని వేస్ట్ ఫీల్ పాలు మొత్తం పొక్కలుగా కూలి చంద్రబాబు చూసుకుని నారాయణ చెప్తాను అయ్యా. కాదే ఆడలో కొట్టుడు బంద్ అయిందిరా బామ్మ. మొగని బాగా నన్ను ఆడలు కొట్టిరు అనుకో, దూల కొట్టుకుని కచ్చిరి పడితే మొన్న కొట్టి కథ కచ్చిండు. దాని దగ్గర పైసలు ఎట్లా పోతాను వాడు అనుకున్నాడు. ఆధార్ కార్డు పట్టుకుని అనిపాయలు వేసుకుని బస్ ఎక్కిపోయింది. 15 రోజులే వాడి పిల్లం పోయి బ్యాచ్ బ్యాచ్ పట్టుకుపోతా పంచాయతీ బండి ఎందుకు ఇక్కడ ఇంకా అక్కడ చూడబో ఎక్కడెక్కడెక్కడెక్కడ ఇక్కడ కాదు బే అక్కడ లాంగ్ ఏంది బాబు నా మైండ్ డిస్టర్బెన్స్ చేస్తున్నావు. ఎక్కడ ఎవరు ఉన్నారు? నలుగురు మొగలు ఉన్నారు, మీకు కావాలంటారు. నీకన్నా సారాయం ఎంచుకున్నారా? సారాయి లైవ్ ఉన్నారు చూసినావా? మీ బావలు వాళ్ళు కావాలంటారు. ఇట్లా లైన్ గా చూడు కొడుకు బాగా నీకు చూసినావా? నీకు బాగా నాకు రాను అవుతాడు. ఆయన నిన్న ఉంటాడు రైతు నిన్ను అకంత దూరానా ఊరి లేచి పోయింది కుడిమి పాయనా ఊరు లేచి పోయింది కుడిమి పోయింది పోయింది బిడ్డ. సాయంత్రం ఎప్పుడైతుందో ఈ లోకం అంతా సీరుడికి వడ్డరు మిస్సమ్మ తుస్సమ్మ ముద్దమల్లారు మనసు మమత కోడల కొడుకు పిల్లమాట. కొడుకు పిల్లగా తెలిసాల మంది పిల్ల అవుతుందా? పోయిన కార్తీక దీపం స్టార్ట్ అయింది. మధ్య సెంటెన్స్ అప్పుడు కరెంటు పోతే వానుకున్న తిట్లు దేవుడికి లేవునమ్మా. శృంగారమైన గుళ్ళు శుద్ధి చేసిందమ్మా. గంధారమైన గుళ్ళు గతులు కడిగి వెళ్ళి ముగ్గులేసిందమ్మా. తడిబడి తానవాడి భార్య భర్తలు భగవంత ఎక్కడున్నావు దేవా దేవేంద్ర దేవా జగన్నాథ దేవేంద్ర వనిత కంఠమాలకర రాజవర్తర గుడిగలి పేరు క్షమాల
త్రికరమ్మ సంకట మండపమున ఊకున్నాం మాయలకూరు దేవా సంగమయ్య ఓ తండ్రి శంకర ఓ తల్లి పార్వతమ్మ నారు పోస్తాడు నీరు పోస్తాడు నీరు పోస్తాడు నారు పోస్తాడు కోడి ఇచ్చినోడు వాటర్ ఇస్తాడట భగవంతుడు పూలి చేస్తాడని ఏతమును భార్య భరతలైనా ఓ బోలో శంకర ఓ శివ శంకర ఓ బోలో ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర హర శంకర శివ శంకర కైలాసపతి ఓ దేవా ఓం బోలో సంగమదేశము వేసి సకల గంగలు రాసి గంగలు పోయిన గుడము నీవే నీ మార్గేందేయు గటుడే నిమారికేందేయును రాసి శివలింగములా ఉదయించి భక్తుల లేరిన భగవంతుడవయ్యా చీకటి వెన్నెలలోన పూసిన మూలము గాదా నీ గంటశాల రాగం ఆరది ఇది మార్కెట్ లో కూరగాయల మీద చంపుతాడు రొట్టె ముక్కలు గట్ల కాదు బావా ఎట్లా మందలు ఐ లవ్ యూ చీకటి వెన్నెలలోన పూసిన పూలములా చీకటి వాటి వెలుగుల చూపే అందుకనే అందుకుంటారు శంకర్గా నీ పిల్ల నాతో ఇద్దరు పోయి అందుకుంటావు నీ పిల్ల నాతో వెళ్తావా నీ మార్కేందేయును రాసి శివలింగములా ఉదయించి నీ మార్కేందేయును రాసి శివలింగములా ఉదయించి భక్తుల లేరిన భగవంతుడవయ్యా
పోలీసు శివాల కడివి లేలు దుప్పులు మన పోతులు అడిగిన గుడి కాడు 7 పొద్దులు 7 మాపులు సిరుతుకిల్లి విడిచి పాలు మీద పెట్టి ఆకారం వదిలిపెట్టి ఓంకార శబ్దముతోటి ఓ మరి ఆ భార్య భర్తల కన్నీరు ఎవరికి ముడుతుందయ్యా అది వలపట వైకుంఠము దాపడ మాట ఉన్నట్టు మైసచ్చకొండ మీద కూర్చున్నా భూములో కూర్చున్న ఓంకారపతికి ఒకసారి చుట్టుముట్టింది అబ్బా పట్టాన వాటిని మబ్బు లేని వర్షం ఆయలేని వర్షం నిన్ను వర్షమై కుడుతుంది ఈగని గంటలు ఏపుతానే 3 గంటలు మోగుతానే నంది లెక్కలు కొట్టి నాగన్న ముసులు కొట్టి కదులు కదులు అంటే కైలాసం కదిలాడు కాదురా మరి ఇది ఏమి కలిమ ఇది ఏమి చిత్రము ఉన్నవాని ఇల్లు కాలిపోయిందా పేదవాని భార్య చనిపోయిందా మరి గట్టి మీద ఉన్న చెట్టుదా చెట్టు మీద ఉన్న పక్షిదా భగవంతుడు ఒకసారి యోగం చూస్తే ఈనాడు టీవీలో బొమ్మెట్లా కనబడుతుందో భగవంతుని అరిచేతుల గట్ల కనబడతాను మరి అది ఎవరయ్యా సుందరసేన నగరాన్ని పరిపాలన చేసేటోడు రాదు సుందరసేన వారాదు ఆ తల్లి సుందరదేవి భార్యభర్తలు తిరిగిన కీర్తం లేదు మునుగల గుండం లేదు ఒక్కరి దేవుడు లేడు భార్యభర్తలు ఆ తల్లి గర్భాన 2 బిడ్డలు ఉన్నారు బిడ్డలతో కొడుకు బలం కావాలని తిరిగి నా పాడబడ్డ గుళ్ళల్లో ప్రాణతప్పు పట్టింది మరి ఆ తల్లి గర్భవాసం సంతానం మనం ఉందా లేదని భగవంతుడు ఒకసారి యోగిస్తుంది చూస్తే తల్లి గర్భాన 2 బిడ్డలతో చక్కని కొడుకు బలం కలిగే యోగ్యత ఉన్నది అందుకేనమ్మా నరుని నన్ను కష్టపడ్డాడు భగవంతుడు నన్ను బాధ లేవు అన్నారు ఒకవేళ భార్యభర్తలు నా గుళ్ళల్లో ప్రాణతప్పు పట్టి ఏడ్చి వాళ్ళ ప్రాణం పోతే భగవంతుడు ఉండేందుకు లేకేందుకు నా మీద మన్న అంటారు తుమ్మంటారు అని ఆ భార్యభర్తలకు అతిగతి చెప్పి సంతానం మనం చేస్తాడు భగవంతుడు ముందుకు 3 అడుగులు వేసి అబ్బా మరి భూలోక నగరంలో పచ్చి మాంసం తినే పిచ్చి మానవులు శాస్త్రాత్మక భగవంతుడు వచ్చిన నన్ను కళ్ళతో చూస్తే నా అష్టపాలు పట్టుకొని ఇంటికొండకి అత్తనంటారు మరి ఇంటికొండకు భూలోక నగరానికి